హే గాయ్స్, ఇవాళ అయితే నాకు గోంగూర రొట్టె పచ్చడి చేసుకోవాలనిపించింది. సో ఫస్ట్ అయితే దానికోసం గోంగూరని అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, చనాడాలు తీసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని నేనైతే వాటిని రోస్ట్ చేసుకున్నాను. సో దీన్ని అయితే మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. నేను దీనికోసం రోట్లోనే పౌడర్ చేసుకుంటున్నాను. కొంతమంది అయితే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. దీన్ని నేను రోట్లోనే నూరి పౌడర్ అయితే చేస్తాను అనమాట. దీనిలో అయితే వేడి నీళ్ళు నానబెట్టుకున్న చింతపండు అయితే యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వేయించి పక్కన పెట్టుకున్న గోంగూరని అయితే వేసేసుకుని రోట్లో అయితే మనం రుబ్బుకోవాలన్నమాట. సో దీనికోసం నెక్స్ట్ నేను తాలింపులు అనేవి ప్రిపేర్ చేసుకున్నా. సో తాలింపు వేసుకుంటే పచ్చడి అనేది నిలవ ఉంటుంది. తాలింపులో అయితే వెల్లుల్లి పక్క మ్యాండేటరీ. అండ్ మీరు దీనిలో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటది, పచ్చి ఉల్లిపాయ. అండ్ ఫైనల్లీ రోట్లో మిగిలిపోయిన పచ్చళ్ళు కొంచెం అన్నం వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుంటూ ఉంటదండి. అబ్బా, దీనిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే చికెన్ ఫ్రై అనమాట. ఆ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. కలుపుకుని అలా ముద్ద నోట్లో పెట్టుకుంటే ఉంటది నా అబ్బుతో నా భవిష్యత్తు. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.